పార్లమెంట్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎరగదీసి కరగదీసి కడిగి పారేశారు కేంద్రాన్ని. అదేంటో చూద్దాం. బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. ఏపీకి సంబంధించిన అంశాలు మాత్రం నిరాశ కలిగించాయి. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. విభజన చట్టంలో ఉన్న రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, పెట్రో కారిడార్ గురించి ప్రస్తావించలేదు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం సాయం చేస్తుంది. దీనికి సంబంధించి కేంద్రం ఇచ్చే నిధుల అంకెలు 2 రకాలుగా వినిపిస్తున్నాయి. కేంద్రం 16,000 కోట్లు అని చెబుతుంటే రాష్ట్రం 30,000 కోట్లకు పైగా అని చెబుతుంది. ఇంతకీ పోలవరంకు కేంద్రం నుంచి వచ్చే సాయం ఎంతో స్పష్టంగా చెప్పాలి. అండ్ ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. బహిరంగంగా హామీ కూడా ఇచ్చింది, సభలో ప్రకటించేసింది. మరి కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాం అని మిథున్ రెడ్డి అందరినీ కడిగి పారేశారనమాట. మరి వీటికి సమాధానంగా కేంద్రం ఏం బదులిస్తుందో వేచి చూడాలి. అది సంగతి.